హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కోవా గులాబ్ జామ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. దానికి ఒక కప్పు పాలు కొంచెం మరిగిన తర్వాత అందులోనే ఒక కప్పు పాల పొడి వేసి బాగా కలపాలండి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కలుపుతూ ఉంటే ఇలా కోవా రెడీ అయిపోతుందండి. చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా మిల్క్ కూడా వేసుకొని ముద్దగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆలోపు 2 కప్పుల షుగరు, 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు ఇలా కలపెట్టేసి అందులోనే కొద్దిగా ఇలాచీ కూడా వేసి, మనకు పాకమే అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుందండి. అలా గులాబ్ జామ్ పిండి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా కొద్దిగా పక్కకు తీసుకొని అందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకొని మిగిలిన పిండిని ఇలా చపాతీలాగా చేసి అందులో ఈ బాల్ పెట్టి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కకు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసేసి ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా కోవా గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి.